ఎందుకు చెప్తా ఉన్నంటే ఒకప్పుడు 1990లో రాను రాను రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా బీసీల రిజర్వేషన్ పరిస్థితి ఏడుకొచ్చిందో ఒకసారి చూడండి. 1993లో బీసీల రిజర్వేషన్ బీసీలకు 34% రిజర్వేషన్ ఉండే 34% రిజర్వేషన్ ఉండే. ఆ తర్వాత 2000 సంవత్సరానికి వచ్చే నాటికి బీసీల రిజర్వేషన్ 34 ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2014 నాటికి బీసీల రిజర్వేషన్ 34 ఉంది 34 ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియామకాలు మనకని కొట్లాడినాం కదా. బీసీలమంతా అంగీలు చింపుకొని రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని జై తెలంగాణ నినదించినాం కదా, మనకు వస్తాయని. ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఉద్యోగాలు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోయారు, రెడ్లు వెలమలు ఎత్తుకొని పోయారు. ఓకే, అవి అటుపైన నిధులు వచ్చేసి లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం దోపిడీ చేస్తూ ఉంది. నిధులు ఇటుపైన. ఇక నియామకాలు ఈ 34 పోయి 43 అన్నా 42 అన్నా అవుతుంది అనుకున్నాం. కానీ కాకపోగా 2018కి వచ్చేసరికి 34 ఉన్నటువంటి రిజర్వేషన్ 23కు వచ్చింది. ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ పట్టుకొచ్చిండు 23కు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2025కు వచ్చేసరికి రిజర్వేషన్ ఎక్కడికొచ్చింది ఎరికైనా 22% వచ్చింది. 22% వచ్చింది. ఓతాను అది కూడా లేదు, జీరో. ఇప్పుడు దీనికి అవ్వలేడు, అయ్యలేడు, ఈ బీసీలకు అడిగేటోడు లేడు. మరి వివిధ పార్టీలలో వాళ్ళ జెండాలు మోసుకుంటా మా నాయకుడు, మా యువనేత, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి అని చెప్పి తిరుగుతున్న బీసీలారా ఒక్కసారి అద్దం ముంగట నిలబడి ఏం జరిగిందో నీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకో. అద్దంలో చూసుకొని నా జాతులకు జరుగుతుంది దినదినం అన్యాయమేనా, ఇంకేమైనా జరుగుతుందా ఒక్కసారి చూసుకో అద్దంలో.